ద్వారపుడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం తూర్పుగోదావరి జిల్లాలోని రాజమండ్రి సమీపంలో ఉన్న ద్వారపుడి గ్రామం తన ఆధ్యాత్మిక పరంపర మరియు విశేష దేవాలయాల కోసం ప్రసిద్ధి చెందింది. ఈ గ్రామంలో ఉన్న శ్రీ అయ్యప్ప స్వామి ఆలయం దక్షిణ భారతదేశంలోని సన్నిధానం తరహాలో నిర్మించబడింది. ఇది ఆంధ్ర శబరిమల అనే పేరుతో ప్రసిద్ధి చెందింది. ఈ దేవాలయం ప్రత్యేకత ఏమిటంటే ఇక్కడ శబరిమలలో ఉండే విధంగా 18 మెట్లు ఉన్నాయి. భక్తులు సంకల్పంతో ఆ మెట్లను ఎక్కుతూ స్వామిని దర్శించుకుంటారు. ఆలయంలో ప్రధానంగా అయ్యప్ప స్వామి విగ్రహం ఉన్నా ఇక్కడ శ్రీ పాదపూజలు, మాలాధారణ, మకర జ్యోతి వేడుకలు కూడా ఘనంగా నిర్వహిస్తారు. ప్రతి సంవత్సరం కార్తీక మాసంలో లక్షలాది భక్తులు ఇక్కడికి తరలివచ్చి స్వామివారిని దర్శించి కృప పొందుతారు. అలాగే ఈ ప్రాంతం శాంతమయమైన వాతావరణంతో, ప్రకృతి అందాలతో నిండినదిగా ఉంటుంది. అందుకే ఇక్కడికి వచ్చే భక్తులు ఆధ్యాత్మిక విశ్రాంతిని కూడా పొందగలుగుతున్నారు. ఇక్కడ బ్రహ్మోత్సవాలు, అన్నదాన కార్యక్రమాలు, వినాయక చవితి, నవరాత్రుల వంటి పండుగలు ఎంతో ఘనంగా జరపబడతాయి. ఈ దేవస్థానాన్ని స్థానికులు ఎంతో భక్తితో నిర్వహిస్తున్నారు. ఆలయ అభివృద్ధికి ప్రభుత్వంతో పాటు అనేక దాతలు కూడా సహకరిస్తున్నారు. రోడ్డు మార్గంలో రాజమండ్రి నుండి సులభంగా చేరవచ్చు. రైల్వే మరియు బస్సు సేవలు సులభంగా లభిస్తాయి. ఈ విధంగా ద్వారపుడి దేవాలయం కేవలం భక్తి కేంద్రంగా మాత్రమే కాక సాంస్కృతిక వారసత్వానికి నిదర్శనంగా నిలుస్తుంది. ఇక్కడికి వచ్చిన ప్రతి భక్తుడు ఒక ఆధ్యాత్మిక అనుభూతిని పొందుతాడు. ఈ పవిత్ర క్షేత్రాన్ని మనం తప్పక సందర్శించాలి. ఇక్కడ నెలకొన్న ఆదియోగి విగ్రహం ఆధ్యాత్మికతకు ప్రతీకగా వెలుగొందుతుంది. ఈ విగ్రహం సుమారు 112 అడుగుల ఎత్తుతో అత్యంత భవ్యంగా నిర్మించబడింది. ఆదియోగి అనగా మొదటి యోగి అంటే శివుడు. శివుడు యోగ శాస్త్రానికి మూలం. ఆయన ద్వారా ప్రపంచానికి యోగం పరిచయం అయింది. ఈ విగ్రహం యోగ పరంపరకు ఒక ఘన నివాళి. ప్రకృతి సౌందర్యం మధ్యలో నిర్మితమైన ఈ స్థలం ధ్యానం, శాంతి కోసం వచ్చిన వారికి ఆదర్శ స్థలంగా మారింది. ప్రతిరోజు వేలాది భక్తులు ఇక్కడికి వచ్చి శివుని దీవెనలు కోరుతూ యాత్ర చేస్తున్నారు. ఇలాంటి విగ్రహాన్ని ఇంత పెద్ద ఎత్తులో నెలకొల్పడం ద్వారా యోగం ప్రాముఖ్యతను ప్రాచుర్యం కలిగించాలన్నదే ప్రధాన లక్ష్యం. ఇది యాత్రికులకే కాదు, యువతకు కూడా యోగం, ధ్యానం మరియు భారతీయ తత్వాలు ఎలాంటి ప్రాముఖ్యతను కలిగి ఉన్నాయో తెలియజేస్తుంది.
ఈ డాక్యుమెంటరీ ద్వారా ద్వారపుడి ఆలయ మహిమను, దాని చారిత్రక ప్రాధాన్యతను మరియు అక్కడి ఆధ్యాత్మిక వాతావరణాన్ని అనుభవించవచ్చు. ఇది కేవలం భక్తుల ఆలయం కాదు, ఇది ఒక ఆధ్యాత్మిక యాత్ర, ఒక మానసిక శాంతి కేంద్రం.